దేవునికి స్తోత్రం. కీర్తనలు 77:14 ఇలాగు సెలవిచ్చుచున్నది, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. దైవజనమా, దేవుని వాక్యం ఇలా సెలవిచ్చుచున్నది, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు మన యేసయ్య మాత్రమే. ఈరోజు అద్భుతము కొరకు ఎదురు చూచుచున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని నువ్వు ఎదురు చూచుచున్నావా? అయితే నేను నీతో ఒకే ఒక విషయం చెప్తున్నాను, నువ్వు వెతకాల్సింది మనుషుల దగ్గర కాదు. ఆశ్చర్య కార్యాల కొరకు ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నువ్వు వెతికితే ఈరోజు నీ ప్రతి బాధ, వేదన, రోదన, శోధన అన్నీ ఆయన తీసివేస్తాడు. అందుకే వాక్యం సెలవిచ్చుచున్నది, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు ఆయనే. ఆయన ఆశ్చర్య కార్యాలని మనం చెప్తున్నప్పుడు, లేదా నేను నీతో చెప్తున్నప్పుడు ఒక విషయం నాకు గుర్తొస్తుంది. 10 తెగులు ఐగుప్తు మీదికి తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ని విడిపించినది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎర్ర సముద్రంలో 2గా చీల్చినది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. యోర్దాను నదిని 2గా చీల్చినది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దైవజనమా, ఏలియా ప్రార్థించగా మంచైనను వర్షమైనను 3.5 సంవత్సరాలు కురువనేది మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏలియా ప్రార్థించగా మళ్ళా మంచు, వర్షం కురవడం మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మరణమును జయించినది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే బైబిల్ చెప్తున్నది, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన అదే దేవుడు నీ పట్ల, నా పట్ల ఆశ్చర్య కార్యాలు చెయ్యడా? చేస్తాడు. దైవ పిల్లలారా, ఈ వాక్యమును అంగీకరిస్తుంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, కీర్తనలు మేము ఇలా చదువుతున్నాం, నువ్వు ఆశ్చర్య క్రియలు చేయువాడవని. ప్రభువా, ఎందరైతే ఆశ్చర్య కార్యము కొరకు ఎదురు చూచుచున్నారో ఈరోజు వారి పట్ల ఆశ్చర్య కార్యం ఇప్పుడే జరుగును గాక. ఆశ్చర్యము చేయువాడవు మీరు మాత్రమే రాజా. మీరు ఆశ్చర్య కార్యము చేసి ఆశ్చర్యముగా వారి బ్రతుకులలో ప్రభువా వారిని సాక్షులుగా మీరు మార్చుకోమని నీ సల్లమే మొరపెట్టచ్చు. మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తూ యేసు నామమున ఆ ఆశ్చర్య కార్యములను మేము అనుభవించబోతున్నందున మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. Bye bye.